శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ఆ మహాశివుని 12 జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగం. నాగదోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు. పదండి వెళ్ళి నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎంతో విశిష్టత కలిగిన 12 జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగం అయిన నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది 2025లో నేను విజిట్ చేయబోతున్న 10వ జ్యోతిర్లింగం. నేను ఆల్రెడీ విజిట్ చేసిన జ్యోతిర్లింగాలన్నిటి గురించి డీటెయిల్స్ పైన పిన్ చేసిన ప్లేలిస్ట్ లో అప్డేట్ చేశాను, అవి కూడా చూసేయండి. ఈ వీడియోలో మనం నాగేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ద్వారకా ట్రిప్ లోనే ఈ ఆలయంని ఎలా విజిట్ చేయాలి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఇక్కడ జలాభిషేకం ఎలా చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవడం మర్చిపోకండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది అని చూద్దాం. నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకా నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాగేశ్వర జ్యోతిర్లింగం ఒక్కటే విజిట్ చేయడం కంటే మనం ద్వారకా ట్రిప్ లో భాగంగా నాగేశ్వర్ని దర్శించుకోవడం మంచిది. నేను నా గుజరాత్ ట్రిప్ లో భాగంగా సోమనాథ్ ఇంకా ద్వారకా చూసుకుని ద్వారకా సైట్ సీయింగ్ లో భాగంగా నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్ళాను. వీళ్ళు పర్ పర్సన్ 300 రూపాయలు తీసుకుని మీకు రుక్మిణి ఆలయం, గోపీ తాలాబ్, నాగేశ్వర జ్యోతిర్లింగం అలాగే బెయిట్ ద్వారకా కూడా చూపిస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వాళ్ళు డైరెక్ట్ గా ద్వారకా చేరుకొని అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని ఈ నాగేశ్వర జ్యోతిర్లింగానికి బస్ ఆర్ ఆటోలో చేరుకోవచ్చు. ఆటోలో వెళ్ళాలంటే ఒక 500 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు ద్వారకా నుంచి. అయితే టూర్ బస్సెస్ లో వెళ్ళాలంటే ఇక్కడ టైం అయితే ఎక్కువ ఇవ్వరు. సో ఇండివిజువల్ గా వెళ్ళాలి అనుకుంటే బైక్ రెంట్ కి తీసుకుని వెళ్ళొచ్చు. బైక్స్ అయితే పర్ డే 500 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. ఈ ద్వారకా టూర్ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అది కూడా చూడండి. హోటల్స్ విషయానికి వస్తే ఇక్కడ దగ్గరలో ఎక్కడ హోటల్స్ గానీ ఆశ్రమాలు గానీ ఉండవు. సో ఇక్కడికి రావాలి అంటే ద్వారకాలోనే హోటల్ తీసుకుని అక్కడ నుంచి ఆటోలో ఇక్కడికి చేరుకోండి. ద్వారకాలో అయితే మీకు 1000 నుంచి 1500 రూపాయల మధ్యలోనే డీసెంట్ హోటల్స్ అయితే దొరుకుతాయి. పదండి ఇప్పుడు మనం నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకుందాం. ఫైనల్ గా మనం నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి చేరుకున్నాం. చూసారా, దూరం నుంచి కూడా ఇక్కడ ఉన్న శివుని విగ్రహం ఎంత బాగా కనిపిస్తుందో. ఇదే మనం ఇచ్చిన బస్సు. వెళ్ళాలి మనం నాగేశ్వర జ్యోతిర్లింగానికి వచ్చినప్పుడు. గుడి లోపలికి ఎంటర్ అవగానే మీకు ఈ 80 అడుగుల మహాశివుని విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహం చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇలా లోపలికి వెళ్తే మీకు దర్శనం చేసుకునే క్యూ కనిపిస్తుంది. నార్మల్ డేస్ లో అయితే ఇక్కడ ఈ లైన్ కదులుతూనే ఉంటుంది, పెద్ద జనం అయితే ఉండరు. మీకు ఒక 20 మినిట్స్ లోనే దర్శనం కూడా కంప్లీట్ అయిపోతుంది. అదే ఒకవేళ మీకు అభిషేకం చేయాలి అనుకుంటే మీరు టికెట్ తీసుకుని అభిషేకం చేయాల్సి ఉంటుంది. అభిషేకం చేయాలంటే వేరే లైన్ లో వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళాలి. ఒక 4-5 మెంబర్స్ ని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు అభిషేకం చేయడానికి. ఒకటి తర్వాత ఒకళ్ళు బ్యాచెస్ గా వెళ్ళి అభిషేకం కంప్లీట్ చేసుకుని బయటికి రావాలి. ఇక్కడ మీరు జలాభిషేకం చేయాలంటే టికెట్ 201 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఉండే పూజ అభిషేక్ కౌంటర్ లో టికెట్ తీసుకుని మీరు స్వయంగా స్వామివారికి అభిషేకం చేయొచ్చు. మనం లైన్ లో ముందుకు వెళ్తే ఇక్కడ మనకి స్వామివారు ఎలా దర్శనమిస్తారు. ఇక్కడ మొబైల్స్ అయితే లోపలికి అలో చేస్తున్నారు, అందరూ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ స్వామివారి విగ్రహం ఎలా కనిపిస్తుంది, దర్శించుకోండి.
ఈ ఆపోజిట్లోనే మనకి నంది విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయ పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో దారుక అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ ప్రాంతం మొత్తాన్ని దారుక వనం అని పిలిచేవాడు. అలాగే అతని భార్య పేరు దారుకి. వీడు ఈ ప్రాంతంలో ఉంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ చాలా బాధలు పెడుతూ ఉండేవాడు. ఒకసారి వీడు మహాశివభక్తుడైన సుప్రియుడిని సముద్రంలోకి తీసుకెళ్లి బంధిస్తారు. అప్పుడు సుప్రియుడు శివుడిని పూజించడంతో శివుడు ప్రత్యక్షమై దారుక రాక్షసుని సంహరించి ఇక్కడ నాగేశ్వర స్వామిగా వెలిశారు. ఈ ఆలయాన్ని మొదట్లో పాండవులు కట్టించారు అని చెప్తారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని అహల్యాబాయి హోల్కర్ గారు, ఆ తర్వాత రీసెంట్ గా ఈ ఆలయాన్ని టీ సిరీస్ ఫౌండర్ అయిన గుల్షన్ కుమార్ గారి ఫ్యామిలీ 2 కోట్లు పెట్టి మళ్ళీ నిర్మించారు. అందుకే ఇక్కడ మీరు లోపల చూస్తే ఆయన ఫోటో కూడా మీకు కనిపిస్తుంది. ఈ నాగేశ్వర ఆలయం విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎలా అయితే వైద్యనాథ్ ఆలయం విషయంలో కన్ఫ్యూజన్ ఉందో అలాగే ఈ నాగేశ్వర ఆలయం విషయంలో కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంది. కొందరు మహారాష్ట్ర సైడ్ వెళ్తే అక్కడ ఔందులో ఉండే నాగనాథ్ ఆలయం జ్యోతిర్లింగం అని చెప్తారు. అలాగే ఉత్తరాఖండ్ సైడ్ వాళ్ళు అక్కడ ఉండే జగేశ్వర ఆలయంని జ్యోతిర్లింగం అని వాదిస్తారు. కానీ శివపురాణం ప్రకారం నాగేశ్వర అనేది పశ్చిమ సముద్రం దగ్గర ఉంది. సో ఈ దారుక వనంలో ఉన్న నాగేశ్వరే నిజమైన జ్యోతిర్లింగం అని చాలా మంది నమ్ముతారు. ఇక్కడ స్వామివారు నాగేశ్వర స్వామిగా, అమ్మవారు నాగేశ్వరి దేవిగా మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ జంట నాగులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ చాలా మంది నమ్ముతారు. దీంతో మన నాగేశ్వర్ దర్శనం కంప్లీట్ అయింది. ఈ దర్శనం అయ్యాక ఇదే టూర్ బస్సులో మేము రుక్మిణీదేవి ఆలయం, గోపీ తాలాబ్, అలాగే ఎంతో ఇంపార్టెంట్ ప్లేస్ అయిన బెయిట్ ద్వారకా కూడా దర్శించుకున్నాం. ఇవన్నీ చూసుకుని ద్వారకకి సాయంత్రం 7:30 చేరుకున్నాం. ఇవి నాగేశ్వర్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక ఆ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.